పవిత్రాత్మ స్వరూపులారా, पवित्रात्म स्वरूपों, ఈనాడు మన భారతదేశంలో కావాల్సినటువంటిది ఆదర్శం. आज हमारे भारत देश को जरूरी हैं आदर्श. సాంఘిక, రాజకీయ, ఆధ్యాత్మిక రంగములందు కూడాను ఈ ఆదర్శం అనేటువంటిది దేశానికి ఒక గమ్యము. सांघिक, राजकीय और आध्यात्मिक रंगों के आदर्श देश के लिए गंतव्य हैं. కానీ దేశమునందు ఒక్కొక్క విషయమునందు ఒక్కొక్క రంగమునందు ఒక్కొక్క వ్యక్తి ఆదర్శవంతుడిగా ఉండవచ్చును. परंतु देश में एक एक रंग में, एक एक विषय में, एक एक आदमी आदर्शवादी हो सकता है. కానీ యావత్ ప్రపంచమునకు కూడాను సాంఘిక, రాజకీయ, ఆధ్యాత్మిక, ధార్మిక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి వ్యక్తి చాలా అరుదు. परंतु दुनिया भर में सांघिक, राजकीय, आध्यात्मिक और धार्मिक आदर्श युक्त जीवन बिताने वाला व्यक्ति बहुत ही दुर्लभ है. కానీ ప్రాచీన చరిత్రలను మనం కొంత విచారించి చూసినప్పుడు ఈ చరిత్రలో ఎందున్నటువంటి పవిత్రమైనటువంటి వ్యక్తి ఒక్కడు మాత్రమే మనకు గోచరిస్తున్నాడు. पर पुरातन इतिहास पर गौर करने से हमें इनमें स्थित एक ही पुनीत व्यक्ति दिखाई देता है. లోకారాధకుడైనటువంటి యొక్క గోపాలకృష్ణుడు ఈ యొక్క అన్ని రంగములకు కూడాను ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించినటువంటి మహావ్యక్తి. लोकाराध्य गोपाल कृष्ण इन सभी रंगों में आदर्शमय जीवन बिताने वाले महापुरुष. అయితే అట్టి ఆదర్శవంతుడైనటువంటి గోపాలకృష్ణుని మనం కొంత ఆదర్శంగా తీసుకుంటానికి కొన్ని రకములైనటువంటి ప్రయత్నం మనం సలపాలి. परंतु ऐसे आदर्शपूर्ण गोपाल कृष्ण से हमें थोड़े आदर्श लेने के लिए कुछ प्रयत्न करने होंगे. నిజముగా అతని ఎందున్నటువంటి యొక్క సద్గుణముల యొక్క లక్షణాలను మనం విచారించడానికి పూనుకోవటంలో అతని యొక్క మానవత్వాన్ని కొంతవరకు ప్రక్కకు పెట్టి అతనిలో ఉన్నటువంటి యొక్క మానవత్వాన్ని మాత్రమే మనం అనుసరించడానికి పూనుకోవటం ఇది అత్యవసరం. वास्तव में उनके अंदर स्थित सद्गुणों के लक्षणों को समझने की कोशिश करते समय उनके माधवत्व को थोड़ी देर अलग रख के उनके अंदर स्थित मानवत्व मात्र का ही अनुसरण करने की कोशिश करना अत्यावश्यक है. అతని మానవత్వమైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనము అనుసరించాలనుకున్నప్పుడు మనము మన స్థాయిలో ఉంటుండి అట్టి ఆదర్శాన్ని అనుభవించడానికి అందుకోవటానికి ఇది అసాధ్యం. उनके मानवत्व के आदर्श का अनुसरण करने का प्रयत्न करने पर अपने अंतः में ऐसे आदर्श को अनुभव करना, उसे प्राप्त करना असंभव है. మనము అతని స్థానానికి ఆ విధమైనటువంటి చరిత్రకు మనం వెనుకకు ప్రయాణం సలపాల్సి వచ్చింది. हमें उनकी स्थिति के लिए, उस तरह के चरित्र के लिए हमें अतीत में जाने का प्रयत्न करना होगा. అతనిలో ఉన్నటువంటి సద్గుణాలను మనం కొంతవరకు అనుసరించడానికి అతని కాలానికి మనం కొంతవరకు ప్రయాణం చేయవలసి వస్తుంది. उनके भीतर स्थित सद्गुणों का थोड़ा बहुत भी अनुसरण करने के लिए हमें तनिक उसी युग में जाना होगा. నిజముగా కృష్ణుని యొక్క చరిత్ర యందు అనేక మంది చూచి ఉండరు, కానీ యథార్థమునకు మనము అతనిలో ఉన్నటువంటి యొక్క మానవత్వములో వినయ విధేయతలు చాలా కొట్టినట్టుగా మనకు కనిపిస్తుంటాయి. वास्तव में श्री कृष्ण के इतिहास में तो बहुत से लोगों ने झांका है, लेकिन वाकई में हमें उनके चरित्र में विनय और विधानुसरण बहुत स्पष्ट रूप से दिखाई देते हैं. ఈ వినయ విధేయతలు కృష్ణుని యందు ఉన్నవా అనేటువంటిది ఈ కాలం యొక్క వ్యక్తులకు కొంత సందేహం కలగవచ్చు. ये विनम्रता और अनुपालन कृष्ण में हैं? आजकल के लोगों को ऐसे थोड़ा संशय हो सकता है. కారణం ఏమనగా ఈనాడు మనం సినిమాల్లో చూచేటువంటి కృష్ణునికి, డ్రామాల్లో చూచేటువంటి కృష్ణునికి, మనం చరిత్రలో చదివేటువంటి కృష్ణునికి ఈ యొక్క కృష్ణునికి చాలా వ్యత్యాసం ఉంటున్నది. कारण क्या है कि आजकल सिनेमा में कृष्ण, नाटक मंचनों के श्री कृष्ण, हमें इतिहास की पुस्तकों में प्राप्त कृष्ण में और इस कृष्ण के बीच बहुत अंतर है. నిజముగా పవిత్రమైనటువంటి యొక్క మన చరిత్రలు, భారతదేశంలో ఆదర్శవంతమైనటువంటి చరిత్రలు ఈనాడు ఉన్నవా అన్నటువంటిది కూడా ఒక సందేహం ఉంటున్నది. आजकल सच में हमारे पवित्र इतिहास में, भारत देश के लिए आदर्शवान इतिहास में ऐसा था कि नहीं, ऐसा संशय होता है. పొట్టకూటి నిమిత్తమై, స్వార్థ నిమిత్తమై, తన యొక్క ఆనంద నిమిత్తమై అనేక రకములైనటువంటి పవిత్రమైన చరిత్రలను కొంత అపార్థములుగా తీసుకొని ఆపోహలుగా దాన్ని పెంచి అనర్థములుగా దాన్ని చించి యథార్థాన్ని మరుగు చేసుకోవటం ఈనాటి మన భారతీయుల యొక్క దురలవాటుగా గోచరిస్తూ ఉంటున్నది. पेट भरने के लिए, स्वार्थ के लिए, अपनी खुशी के लिए अनेक तरह के पवित्र इतिहास का उल्टा अर्थ निकालकर, अनिश्चय बढ़ाकर, अर्थ का अनर्थ करके यथार्थ को छुपाने की बुरी आदत आजकल भारतीयों में दिखाई पड़ रही है. నిజముగా కృష్ణుని యొక్క చరిత్ర మనం విన్నప్పుడు
ఈ కృష్ణుడు కేవలం దుర్మార్గులైనటువంటి రాజులతో యుద్ధం చేసి రాక్షసత్వాన్ని సంహారమనర్చి కేవలం యుద్ధ అభిరుచి కలిగినటువంటి వాడే కృష్ణుడు అనుకోవటము, కేవలం భక్తులచే పూజింపబడేటువంటి వాడు మాత్రమే కృష్ణుడు అనుకోవటము, ఇలాంటిది మన యొక్క భారతీయ దేశం నందు ఒక దురలవాటు అభివృద్ధి అయిపోయింది. हमारे भारत देशवासियों के अंदर श्री कृष्ण का वास्तविक इतिहास सुनने पर ये कृष्ण केवल दुष्ट राजाओं से युद्ध करके, राक्षसत्व का संहार करके, श्री कृष्ण सदैव युद्ध की ही चाह रखते हैं, कृष्ण को भक्तों से पूजा करवाना पसंद है, ऐसे दुराशय की बुरी आदत में वृद्धि हो गई है. కానీ సర్వసామాన్యమైనటువంటి మానవుల యందు కూడాను లేనటువంటి యొక్క వినయ విధేయతలు కృష్ణుని యందు ఉన్నటువంటి ఈ వ్యాసుని యొక్క సంస్కృత భారతం నందు అనేక రకములుగా మీరు గుర్తించుకోవటానికి అవకాశం ఉంటుంది. परंतु एक आम आदमी में भी न मिलने वाली विनम्रता और अनुपालन कृष्ण में है. ऐसा वेद व्यास के ग्रंथ में, महाभारत में तुम सबको भली भांति देख सकने का अवसर मिलता है. దీనికి ఒక చిన్న ఆదర్శము. इसके लिए एक छोटा दृष्टांत. ఒకానొక దినము ధర్మజుడు రాజసూయ యాగం చేసేటువంటి యొక్క ప్రయత్నమునందు తన సోదరులందరినీ చేర్చుకొని ఈ రాజసూయ యాగం యొక్క అభివృద్ధికి తామందరూ కూడాను తోడ్పడాలని కూడాను తన సోదరులను కోరుతూ వచ్చాడు. एक दिन धर्मराज ने राजसूय यज्ञ करने की कोशिश में अपने सब भाइयों को बुलाकर इस राजसूय यज्ञ की सफलता के लिए वे सब सहयोग करें, ऐसा निवेदन किया. భీమ అర్జునుల సహాయం చేత ధర్మజుడు జరాసంధుని సంహరించాడు. కానీ రాజసూయ యాగంలో కొంతవరకు తాను పాల్గొనడానికి అనేక రకమైనటువంటి ఏర్పాట్లు కూడాను ధర్మజుడు గావించాడు. भीम अर्जुन की सहायता से धर्मराज ने जरासंध का वध किया, लेकिन राजसूय यज्ञ में भाग लेने के लिए धर्मराज ने बहुत सारे इंतजाम किए. ఇలాంటి రాజసూయ యాగ సందర్భం నందు కృష్ణుడు అనేక రకమైనటువంటి ఏర్పాట్లు గావిస్తూ తన యొక్క సర్వబలమును కూడాను అర్పితం గావించుకోవటానికి కృష్ణుడు సంసిద్ధమై రాజసూయ యాగ ఏర్పాట్లంతా కూడాను గావిస్తూ వచ్చాడు కృష్ణుడు స్వయంగానే. इस तरह राजसूय यज्ञ के लिए श्री कृष्ण ने अनेकों प्रबंध करके अपनी सारी सेना भी लगा देने के लिए तैयार होकर श्री कृष्ण राजसूय यज्ञ की तैयारियां स्वयं करने लगे. ధర్మజుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పచెప్పాడు ఈ యాగమునకు. धर्मराज ने राजसूय यज्ञ में हर एक व्यक्ति को एक एक काम सौंपा. వ్యాసులను ఒక బ్రహ్మగా నియమించుకున్నాడు. व्यास को एक ब्रह्मा के रूप में निर्धारित किया. యజ్ఞములకు సర్వ సౌకర్యములు కూడాను వనరిచ్చి అందించడానికి అర్జునుడిని నియమించాడు. यज्ञ के लिए सारी सुविधाएं मुहैया कराने का काम अर्जुन को दिया. వచ్చిన వారందరికి నీ స్వాగతం చెప్పడానికి సహదేవుణ్ణి అక్కడ పెట్టాడు. सभी अतिथियों के आदर सत्कार के लिए सहदेव को तैनात किया. దాన ధర్మాలు చేయడానికి కృపాచార్యుని నియమించాడు. दान धर्म आदि के लिए कृपाचार्य को नियुक्त किया. ఇట్లు ఈ విధంగా ఒకరికొకరికి కార్యక్రమాలంతా నియమిస్తున్నటువంటి సమయంలో రెండు చేతులు కట్టుకొని కృష్ణుడు ధర్మజుని ముందు నిలుస్తున్నాడు. इस तरह हर एक को कार्यभार देते समय दोनों हाथ जोड़कर श्री कृष्ण धर्मराज के सामने खड़े हो गए. ధర్మజ, నీవు ఇప్పుడు ఏకచక్రాధిపతివి, నీవు సామ్రాజ్యం అనుభవిస్తున్నావు, నీవు ఇప్పుడు నాకును అందరికి కూడాను ప్రభువు కనుక నేను ఇప్పుడు నీకు దాసుడును, నాకు కూడాను ఒక పని ఇవ్వాలని చెప్పి కోరుతూ వచ్చాడు. धर्मज, अब तुम एक छत्राधिपति हो, तुम साम्राज्य सुख भोग रहे हो, तुम मेरे और समस्त प्रजा के लिए प्रभु हो, मैं भी तुम्हारा दास ही हुआ, अतः मुझे भी कोई काम दो, ऐसी उन्होंने प्रार्थना की. కానీ ధర్మజుడు ఈ మాటను చాలా ఘోరంగా భావించుకుంది. స్వామి, ఈ సర్వరాజ్యమును కూడాను తమ యొక్క అనుగ్రహ బలం చేత అందుకున్నటువంటివే కదా, ఈ సర్వ సంపదలు కూడాను తమ యొక్క ఆశీర్వాద బలం చేత అందుకున్నటువంటివే కదా, కనుక ఈ రాజ్యము ఈ సంపద నా సర్వస్వము నీదే కాని నాది కాదు అని చెప్పిన కోరేటప్పటికీ కృష్ణుడు చెప్తున్నాడు, దైవ భావాన్ని ఇప్పుడు నీవు విశ్వసించకు, నా యొక్క మానవత్వాన్ని మాత్రమే నీవు విశ్వసించి నా మానవత్వంలో ఉన్నటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు కొంతవరకు నువ్వు అనుసరించక తప్పదు అన్నాడు. पर धर्मजा ने इन बातों से दुखी होते हुए कहा, स्वामी, ये सारा राज्य आपके अनुग्रह से प्राप्त हुआ है, ये सारी संपत्ति आपके आशीर्वाद रूपी बल से ही हासिल हुई है, इसलिए ये राज्य, ये संपत्ति, ये सर्वस्व आपका ही है, मेरा नहीं है. तब कृष्ण बोले, मेरे दैवत्व को छोड़ो, तुम अभी मेरे मानवत्व पर विश्वास करके मेरे मनुष्यत्व संबंधी कर्तव्य के निर्वाह में सहायक बनो. నేను కేవలం మానవ మాత్రునిగా నీకు ఒక ప్రజలలో మరో ఒక ప్రజనుగా నేను ఒక వ్యక్తిగా నేను గోచరిస్తున్నాను తప్ప నేను దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంగా నీవు భావించకూడదన్నాడు కృష్ణుడు. कृष्ण ने आगे कहा,
मैं केवल एक मनुष्य की तरह आम प्रजाजन की भांति व्यवहार कर रहा हूँ। अभी तुम मेरे दिव्यत्व में निहित आत्म तत्व के सापेक्ष मुझे मत समझो। కనుక ఇక్కడ రాజనీతిని అనేక రకములుగా ధర్మజుడికి బోధించి తనకు ఒక పని ఇవ్వమని కోరుతూ వచ్చాడు. यहाँ धर्मराज को अनेक राजनैतिक धर्मसूत्र सिखाकर उन्होंने अपने लिए किसी भी एकाध काम की प्रार्थना की। స్వామి, తమకు ఏది ఇష్టమో, ఏది చేయడానికి అనుకూలమో, తమకు శ్రమ లేనటువంటిది ఏదైనా తమరు ఆచరించవచ్చును, తమరు ఏదైనా తీసుకోవచ్చును అని ధర్మజుడు అతనికే స్వతంత్రాన్ని అందించాడు. धर्मराज बोले, स्वामी, जो भी आप चाहें, आपको जो भी अनुकूल लगे, जो आप आसानी से कर सकें, ऐसा कोई भी मनचाहा काम आप लेने के लिए स्वतंत्र हैं। నేను సర్వులకు దాసుడును కనుక యజ్ఞంలో ప్రవేశించేటువంటి ప్రతి బ్రాహ్మణుడు కూడాను పాదములు కడిగి వారి పాదములు తుడిచి వారి యొక్క పాదముల యొక్క జలమును నా తలపైన ప్రోక్షించుకునేటువంటి యొక్క సేవను నాకు అందించమన్నాడు. मैं सबका दास हूँ, इसलिए यज्ञ में प्रवेश करने वाले हर ब्राह्मण का चरण धोके उनके चरण पोंछकर उस जल से स्वयं को अभिसिंचित करने की सेवा मुझे दीजिए, ऐसा कृष्ण ने कहा। నీవు నాయకుడు, నేను సేవకుడు కనుక సేవకుడైనటువంటి నేను నాకు సేవకావృత్తి ఎందే ఆనందం తప్ప అన్య మార్గంలో నాకు ఆనందం లేదని చెప్పినప్పుడును కృష్ణుడు ఒప్పుకున్నాడు. उन्होंने आगे कहा, तुम नायक हो, मैं सेवक हूँ, इसलिए सेवक होने के नाते मुझे सेवा कार्य ही पसंद है, अन्य कार्यों से मुझे आनंद नहीं मिलता। సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడైనటువంటి యొక్క లోకారాధకుడైనటువంటి యొక్క ఈ కృష్ణుడు ఈ విధమైనటువంటి యొక్క సేవలకు తాను గురి కావటము, ఈ సేవలను తాను ఆచరించడం లోపల ఉన్నటువంటి వినయశీలత ఎంత గొప్పదో యువకులు యోచించుకోవటానికి ప్రయత్నం చేయాలి. सर्वज्ञ, सर्वव्यापी, सर्वशक्तिमान और सारे संसार में पूजे जाने वाले श्री कृष्ण इस तरह की सेवाओं के लिए तत्पर स्वयं सेवा करते थे। इसमें उनकी विनयशीलता कितनी महान है, युवाओं को ये समझने का प्रयास करना चाहिए। నిజంగా ఈనాడు చదివేటువంటి బుక్కుల యందు, ఈనాడు మనం చూచేటువంటి సినిమాల యందు, డ్రామాల యందు కృష్ణుని యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటిదే తప్ప మానవత్వానికి ఏమాత్రము సంబంధం లేనటువంటి దానిగా మనం నిర్ణయించుకుంటున్నాం. आजकल किताबों में, सिनेमा में, नाटिकाओं में श्री कृष्ण के व्यक्तित्व को सच में केवल दैवत्व से ही जोड़कर बताए जाने के कारण उनके मानवत्व पर जरा भी गौर नहीं करने का निर्णय करने की भूल हमसे हुई है। ద్వాపర యుగంలో ఉండినటువంటి యొక్క కృష్ణుని యొక్క మానవత్వాన్ని ఈనాడు మనం కలియుగం లోపల భావించుకోవటానికి తగిన ప్రయత్నం చేసుకోవటంలో ఇది సరి అయినటువంటి యొక్క పొందికగా ఉండదు. द्वापर युग में अवतरित कृष्ण के मानवत्व के बारे में आज कलयुग में सही तरह सोच पाना संभव नहीं है। కృష్ణుని యొక్క ఆదర్శాన్ని మనం ఆచరించాలనుకున్నప్పుడు మనము కృష్ణుని దగ్గరికి వెళ్ళాలి తప్ప కృష్ణుని మన దగ్గరికి తెప్పించుకోవటానికి పూనుకోకూడదు. श्री कृष्ण के व्यावहारिक आदर्श को हम आचरण में लाने का सोचने पर कृष्ण के पास हम जाने के बजाय उन्हें यहाँ लाने की कोशिश नहीं करनी चाहिए। కనుక ఈనాడు కృష్ణుని యొక్క ఆదర్శాన్ని మనం ఆచరించాలని సంకల్పించినటువంటి యువకులు కృష్ణుని యొక్క స్థానంలో మనకు వెనుకకు తిరిగి మహాభారతం యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవడానికి కొంత ప్రయత్నం చేయాలి. इसलिए आज कृष्ण के व्यावहारिक आदर्शों पर आचरण करने के लिए संकल्प लेने वाले युवाओं को कृष्ण के समय तक पीछे मुड़कर महाभारत के तत्व को जानने के लिए थोड़ा प्रयत्न करना चाहिए। ఇతను సాంఘికమునందును, రాజకీయమునందును, ఆధ్యాత్మికమునందును, ధార్మికమునందును కూడాను ఆదర్శవంతమైన జీవితాన్ని నిరూపించి ప్రబోధించినటువంటి మహా వ్యక్తి. श्री कृष्ण सांघिक, राजनैतिक, आध्यात्मिक और धार्मिक रूप से भी आदर्शमय जीवन जीकर उदाहरण प्रस्तुत करने वाले महापुरुष थे। మీరు నిజంగా అనేక విధములైనటువంటి యొక్క మార్గములు యందు ఆధ్యాత్మిక దీనిని మీరు సాధించడానికి పూనుకుంటున్నారు. ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎన్ని ఉపనిషత్తులో ఉన్నటువంటి విషయాలు మీరు విన్నప్పటికీ, ఎంత రామాయణ భారత భాగవతాల్లో ఉన్నటువంటి విషయాలు విన్నప్పటికీ ఆచరణ యందు మాత్రము లేకుండా ఇవి అన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోతుంటాయి. तुम सब सच में कई तरह के मार्गों से अध्यात्म प्राप्त करने का प्रयत्न कर रहे हो। कितने भी ग्रंथ पढ़ लो, उपनिषद सुन लो, कितना भी रामायण, महाभारत, भागवत आदि के प्रसंग सुनकर भी आचरण में न लाने से कोई लाभ नहीं, सब व्यर्थ है। ఈనాడు ఇట్టి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని మనము మహాభారతమునకు వెనుకకు తిరిగి కొంతవరకు ఆ చరిత్ర యొక్క పవిత్రమైనటువంటి యొక్క మూర్తిని కూడా మనం దర్శించి అతనితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కల్పించుకోవటానికి కొన్ని రకమైనటువంటి ప్రయత్నాన్ని కూడా మీరు చేసి భారతోద్ధారకులుగా మీరు తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
आजकल ऐसे आदर्शवान जीवन को हम महाभारत तक पीछे जाकर थोड़ी देर उस पवित्र इतिहास में वर्णित मूर्ति का दर्शन करके आप उनसे सन्निहित संबंध जोड़ने की थोड़ा कोशिश करके भावी भारत के उद्धारक के रूप में तैयार हों, ऐसी आशा के साथ मैं साशीर्वाद अपने उद्बोधन को विराम दे रहा हूँ। मधुवन संचारी श्याम मुरारी, मधुवन संचारी श्याम मुरारी, हे मधुसूदन मुरलीधारी, हे मधुसूदन मुरलीधारी, मधुवन संचारी श्याम मुरारी, माधव मोहन मयूर मुकुटधर, माधव मधुरनाथ प्रभु गिरिधारी, मधुरनाथ प्रभु गिरिधारी, मधुवन संचारी श्याम मुरारी, मधुवन संचारी श्याम मुरारी, हे मधुसूदन मुरलीधारी, हे मधुसूदन मुरलीधारी, मधुवन संचारी श्याम मुरारी, माधव मोहन मयूर मुकुटधर, माधव मोहन मधुरनाथ प्रभु गिरिधारी, मधुरनाथ प्रभु गिरिधारी, मधुवन